ఈ వీడియోలో కుమారి పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ వయసు పిల్లలకి చేయాలి, దసరా నవరాత్రుల్లో ఏ రోజున ఈ పూజ నిర్వహించాలి, ఈ పూజ చేయడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రూపాలలో బాలా త్రిపుర సుందరి అలంకారం అండి. బాల అంటే చిన్నపిల్ల అని అర్థం. అమ్మవారు మొదట మన ఇంటిలో చిన్నపిల్ల రూపంలో వస్తుందండి. చిన్నపిల్ల అమ్మవారి బాలా త్రిపుర సుందరి ప్రతిరూపాలు. ఈ రోజున ఆ తల్లిని ఆరాధించినట్లయితే మన సంతానం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందండి. అంతేకాకుండా సంతానం లేనటువంటి వారికి సంతాన సౌభాగ్యాలు కూడా లభిస్తాయి. అమ్మవారు తీవ్రమైనటువంటి శక్తి స్వరూపిణి. అంతటి శక్తిని మనలాంటి సామాన్యులు ఒకేసారి ఉపాసన చేయడం అనేది చాలా కష్టమండి. అందుకే ఆ శక్తిని చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కూడా కొలిచే విధితో మనం బాలా త్రిపుర సుందరి ఆరాధనతో మొదలవుతుందండి. అందుకే ఈ ఉపాసన చేసేటువంటి వారు ముందుగా బాలా మంత్రం ఉపాసన చేసిన తర్వాతనే మిగిలిన మంత్రాలను ఉపాసన చేస్తారండి. బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. చిన్నపిల్లలు చిన్న విషయాలకు ఎలా సంతోషిస్తారో అదేవిధంగా ఆ తల్లి కూడా బాలల రూపంలో అంతగానే సంతోషిస్తుంది. పూర్వం మందాసురుడు అనేటువంటి రాక్షసుడికి 32 మంది సంతానం. అందులో క్రూరమైన రాక్షసులే దేవతలను హింసిస్తూ స్వర్గాన్ని ఆక్రమించారు. అతను అందరి పిల్లలను దండయాత్రకు పంపిస్తాడు. అప్పుడు ఆ తల్లి తన శక్తిని బాలారూపంలో నింపి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించి విజయాన్ని పొందిందండి. ఇప్పుడు కుమారి పూజ లేక బాల పూజ ఎలా చేయాలి, ఏ వయసు చేయాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందామండి. ఈ పూజను 9 నుంచి 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి పిల్లలకు చేస్తారండి. ఈ పూజను 9 రోజుల పాటు నిర్వహిస్తారండి. మొదటి రోజున ఒక్క బాలికతో ప్రారంభించే సంఖ్య పెంచుకుంటూ 9 రోజులు 9 మంది బాలికలకు ఈ పూజను నిర్వహిస్తారండి. 2 సంవత్సరాల పాపకు కనుక పూజ చేస్తే వారిని కుమారిగాను, 3 సంవత్సరాల పాపను త్రిమూర్తిగాను, 4 సంవత్సరాల పాప కళ్యాణిగాను, 5 సంవత్సరాల పాప రోహిణిగాను, 6 సంవత్సరాల పాప కాళికగాను, 7 సంవత్సరాల పాప చండికగాను, 8 సంవత్సరాలైతే శాంభవిగాను, 9 సంవత్సరాలైతే దుర్గగాను, 10వ సంవత్సరం పాపనైతే శుభద్రగాను కొలిచి అమ్మవారి రూపంగా పూజిస్తారండి. ఇలా 9 రోజులు పూజ చేయనటువంటి వారు అష్టమి రోజున కానీ, నవమి రోజున కానీ, లేదా బాలా త్రిపుర సుందరీదేవి రోజున కానీ ఈ పూజను ఒక కన్యకు నిర్వహించవచ్చండి. కుమార పూజ చేయాలి అనుకునేటువంటి వారు పూర్తి ఆరోగ్యవంతురాలైనటువంటి కుమారుని ఎంచుకొని పూజ చేయాలి. పెద్దలు చెప్పిన దాని ప్రకారం బ్రాహ్మణ కన్యకు ఈ పూజ కనుక చేస్తే మనకి ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి. అంటే కన్యకు కనుక పూజ చేస్తే మనకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, భోగభాగ్యాలు. శూద్ర కన్యను పూజిస్తే మగ సంతానం కలుగుతుండండి. కుమార పూజన ఔన్నత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య వేపాముద్ర ఈ పూజను చేసిందంటండి. ముందుగా ఇప్పుడు పూజా విధానం మనం తెలుసుకుందామండి. ముందుగా పూజ చేయాల్సినటువంటి కుమారికి తలస్నానాన్ని చేయించాలి. ఆ బాలికను పట్టు వస్త్రాలతో వివిధ రకాల ఆభరణాలతో తల నిండా పువ్వులతో అలంకరించాలి. కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టాలి. ఆ బాలికను సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి స్వరూపంగా భావించి మనసారా అన్ని అలంకారాలను చేయాలి. ఆ తరువాత బొట్టు, గంధం, గాజులు వేయాలి. ఆ తల్లిని మీ చిన్నారి రూపంలో బాలా త్రిపుర సుందరిగా మన ఇంటికి వచ్చి ఉంది కాబట్టి ఆమెకు షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి. ఇక్కడ అష్టోత్తర శతనామావళి అంటే బాలా త్రిపుర సుందరీదేవి 108 నామాలను చదవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఆ తల్లికి నూతన వస్త్రాలను సమర్పించాలి. నైవేద్యంగా కట్ట పొంగలిని పెట్టాలి. ఎందుకు అంటే దీనిలో నెయ్యి, పెసరపప్పు, బియ్యం అన్నీ కూడా బలాన్ని చేకూరుస్తాయి, శరీర కాంతిని పెంచుతాయి.
నరాలకు బలాన్నిస్తాయి, తేలికగా జీర్ణమవుతాయి. అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాలంటే చాలా ఇష్టమండి. అందుకని చెప్పి అలాంటి వస్త్రాలను కనుక సమర్పించినట్లయితే ఇంకా శ్రేష్టం. తర్వాత ఆ చిన్నారికి దేవీ స్వరూపంగా హారతిని ఇవ్వాలి. పెద్దల దగ్గర నుంచి చిన్నవారి వరకు కూడా అందరూ ఆ చిన్నారి తల్లికి, అమ్మకు కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వచనం పొందాలి. ఈ రకంగా కుమారి పూజను ముగించాలి. ఈ కన్యని మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇటువంటి అన్నీ ఆమె ఆధీనంలోనే ఉంటాయి. అభయహస్త ముద్రలో అక్షయమాల ధరించి ఉన్న ఈ తల్లిని ఆరాధిస్తే మనకు మానసిక బాధలు తొలగిపోయి మంచి సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా ఈ తల్లిని పూజించినటువంటి వారికి శక్తి లేకుండా ధన, ధాన్య, బుద్ధి, ఆయుర్బుద్ధి, ఆరోగ్య బలాన్ని ప్రాప్తింప చేస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా సంతానం కావాలి అనుకునేటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ముఖ్యంగా బాలా మంత్రం తెలుసుకుందామండి. బాలా త్రిపుర సుందరి త్రిపురైశ్చ విద్మహే తామేశ్వరైశ్చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని తప్పనిసరిగా ఈ రోజున పఠించాలండి. ఇది కుమారి పూజ, బాల పూజ యొక్క వివరాలు, విశిష్టత విన్నారు కదండి. మీరు ఈ నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ.